సో హాయ్ సార్, ఇప్పుడు జరిగిన ఈ ఎగ్జిబిటర్స్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా వాల్యుబుల్గానే అనిపించాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ తరం కూడా మల్టీప్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్స్లో సినిమా చూడడానికి ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా చూడడం అంటే మాకు సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎప్పటి నుంచో వస్తున్నాను. సో ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మీరేం కంక్లూడ్ చేయబోతున్నారు సార్? అంటే కన్క్లూజన్ అంటే ఒక బాధతో ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ఆంధ్ర వాజ్ భారతదేశంలోనే బెస్ట్ థియేటర్స్ అని పోయిన 20-30 ఏళ్ళు చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ అవస్థ మారిపోతుంది, ఆ దీనావస్థకు వస్తోంది. సో అది మొత్తానికే థియేటర్లు కనుమరుగయ్యే లోపల లెటస్ వేకప్, మన కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దు, లెటస్ వేకప్ అండ్ ఆ మొండి చేసే వాళ్ళది ఏందో చూద్దాము అనే టైప్లో ఇండస్ట్రీ షుడ్ వేకప్. అయితే ఆ మార్గంలోనే ఉంది. ఇప్పుడు ఒక సబ్ కమిటీ వేశారు, 2 మీటింగ్లు అయ్యాయి, కానీ డీలే అవుతుంది. డీలే ఈజ్ ద ప్రాబ్లమ్ హియర్. సో త్వరగా సిన్స్ లాంగ్ టైమ్ 2008 డిఫరెంట్ స్టేజ్లో, 2015 డిఫరెంట్ స్టేజ్లో, మళ్ళీ బిఫోర్ కోవిడ్ ఒకసారి, కోవిడ్ అయిన తర్వాత కూడా తీవ్రత పెరిగిపోయింది. సో ఈ అవర్ రిక్వెస్ట్ ఈస్ ప్రొడ్యూసర్స్ షుడ్ క్యాల్కులేట్ అకార్డింగ్లీ. ఒక చిన్న ఎగ్జాంపుల్, కల్కి సినిమా నైజాంలో ఇంత అమౌంట్ వచ్చింది, సో రెంటల్ ఇస్తే ఇంత వచ్చింది, పర్సంటేజ్ ఇస్తే ఇలా వస్తుంది అనేసి ఒక క్యాల్కులేట్ చేసి చూస్తే లెస్ దెన్ 10% తేడానే ఉంది. ఇది మరి ఎందుకు మొండి చేస్తున్నారు ప్రొడ్యూసర్స్? మా మొండి పక్కన పెట్టండి, మా మొండి ఏమో మా ఉనికి కొరకు, మేము బతుకుండాలి అన్న దాని కొరకు. ప్రొడ్యూసర్స్ అంటే కొంతమంది సబ్ కమిటీలో ఎక్స్ప్రెస్ చేశారు, ప్రొడ్యూసర్స్కి పర్సంటేజ్ అంటే ఒక తెలియని భూతం. యాక్చువల్లీ తెలుసుకుంటే చాలా సింపుల్, ఆ భూతం ఫ్రెండ్ అయిపోవచ్చు యాక్చువల్లీ. సో అంత అది ఆ మైండ్ క్లోజ్డ్ మైండ్ ఉన్నదనే భావిస్తున్నాము. కొంచెం ఒకసారి సీరియస్గా 3-4 డేస్లో సాల్వ్ చేయొచ్చండి, చేయమనే మా రిక్వెస్ట్. అండ్ యాజ్ అ బిగ్గెస్ట్ సుదర్శన్ అనేది ఇట్స్ ట్రూలీ అ బిగ్గెస్ట్ థియేటర్ ఇన్ ఆల్ ఓవర్ ద ఇండియా. చాలామందికి ఒక సెలబ్రేటెడ్ థియేటర్ అది. సో అటువంటి థియేటర్కి రిలీజ్లు కూడా చాలా బాగా జరుగుతూనే వస్తున్నాయి. సో వాట్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్? రిలీజ్ విషయం వీఆర్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అంటే ఫేవరెట్ థియేటర్ ఇవాళ మార్నింగ్ అతిథి ఆడాము హౌస్ఫుల్. ఇక్కడ నాగార్జున గారిది ఇవాళ 40th ఇయర్ ఎంట్రీ ఇంటూ ఫిల్మ్ ఫీల్డ్. పొద్దున మన్మధుడు ఆడాము మా దేవి టైంలో, హౌస్ఫుల్ షోస్. అండ్ అది కాకుండా మొన్న లాస్ట్ వీక్ డార్లింగ్ ఆడాం, అంటే 1 month కింద. అట్లా రిలీజెస్ ఊసరవెల్లి అయితే ఆడుతుంది. దానికన్నా ముందు కూడా రిలీజ్ పోయిన 1 year నుంచి చూస్తే సినిమా థియేటర్లో వచ్చి పీపుల్ వాంట్ టు ఎంజాయ్ ఇట్. ఇప్పుడు ఒక కలేజా సినిమాలో మనం చూడండి కాదు, మనకు తెలియంది కాదు, వారంలో 1-2 సార్లు టీవీలో చూస్తూనే ఉంటాం. అయినా ఒక సినిమా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయగలిగే కెపాసిటీ మాకు కొత్తగా కనబడుతుంది. వావ్ అనిపించింది యాక్చువల్లీ. అంటే ఇది ఓల్డ్ రీరన్ టైప్లో. సో దిస్ ఇస్ వాట్ ద సొసైటీ వాంట్సా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు డబుల్ మైండ్ వస్తుంది కదా, సినిమా థియేటర్ నడుస్తుందా లేదా, ఈ ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా, ఈ బిజినెస్ నడుస్తుందా లేదా అని అనిపిస్తుంది కదా. సో దానికి ఒక ష్యూరిటీ వచ్చేసింది బేసికలీ. అరే సినిమా థియేటరు, సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం ఆడియన్స్ ఇస్ రెడీ. సో క్వశ్చన్ ఏమొస్తుంది, కంటెంట్ మీదకి వస్తుంది. సో కంటెంట్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్, వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. కంటెంట్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి కంటెంట్ చూస్తే వావ్ అనిపిస్తుంది. ప్రతి సినిమా ఈజ్ ఖతర్నాక్. వినాయక్ గారు నాయక్ సినిమాలో కామెడీ కానీ, సరైనడు సినిమాలో కామెడీ కానీ, వీ హ్యావ్ గ్రోన్ అప్ విత్ దట్, రైట్? సో అది అన్క్వశ్చనబుల్. సో అది మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అండ్ చాలామంది పెద్ద హీరో ఫ్యాన్స్ సుదర్శన్ మహేష్ బాబు గారి అడ్డా, లేకపోతే సంధి అనేమో పవన్ కళ్యాణ్ గారి అడ్డా, ఇలా మాట్లాడుతుంటారు. బట్ యాజ్ అ ఓనర్స్ మీకు అలా వింటున్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అట్లా ఓనర్షిప్ చేసి ఓనింగ్ అవర్ ఓన్ ఈజ్ వెరీ వెరీ హంబ్లింగ్ యాక్చువల్లీ. వి థ్యాంక్ ద స్టార్స్. అంత మిక్స్ అయి ఉన్నాం మనం యాక్చువల్లీ. సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్లో కూడా ఆ సీనియర్స్ రావాలని కోరుతాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ పెద్దకి మెయిన్ థియేటర్ ఇదే అంటున్నారు. we don't know. థ్యాంక్ యూ.